దేవుడు వచ్చిన తర్వాత నింపినాడు. సో నాకు వద్దంటే నా పనే ఇది. సో అట్లాగే ప్రతి ఒక్కరూ నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు చీరలు తుడడానికి కూడా నీకు అభిషేకం ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని ఇంట్లో దేవుని ఆత్మతో ఆయనను ఆరాధించేవారు సేవ ఆత్మతోను సత్యముతో. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అపోస్తులు ఊరు బయట వెళ్ళిపోతారు. మిషన్ పోయినప్పుడు బైబిల్ అంటది, హిస్టోరియన్స్ అంటారు, ఎవరు వచ్చేసి పక్కన గ్రామంలో ఒకరికి సమీరలో దయ్యం పట్టింది, జ్వరం వచ్చింది, రోగం వచ్చిందంటే వీళ్ళు అన్నం వడ్డించేదంతా క్లీన్ చేసుకొని వస్తామని పోయి ఆ దయ్యం నిలగొట్టి స్వస్థపరుస్తారు. ఎవరు? పని చేసేటోళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, వాట్ ఈస్ ఎస్టర్డేస్ రిపోర్ట్ అంటే ఇట్లా సమేరియాలో దయ్యం వెలుగొట్టినాం, ఇట్లా చేసినామంటే సరే అని పెద్దలు పోతారు. పోయి వాళ్ళని పరిశుధాత్మ చేత నింపుతారు. ప్రతి ఒక్కరు నింపబడాలి. ఎందుకో తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడుక. ఒక్కటి, ఫస్ట్ టైం నింపబడతాం. కోర్స్ మనం తిరిగి జన్మించిన తర్వాత ఆత్మతోనే తిరిగి జన్మిస్తాం. కానీ తిరిగి జన్మించిన తర్వాత ఆత్మతో తిరిగి జన్మించడము, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడము, ఈ రెండు వేరే అర్థాలు, రెండు వేరే ఎక్స్పీరియన్సెస్. అందుకోసం 30 ఏళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఫస్ట్ అరణ్యంలోకి వెళ్ళి బయటకు రాగానే శక్తితోనూ పరిశుద్ధాత్మతో పోయి నీళ్లను ద్రాక్షరసగా మార్చినప్పుడు అది మినిస్ట్రీ కాదు, ఆయన పెళ్లికి పిలువడితే పెళ్ళిళ్ళు కూడా అద్భుతం చేసినాడు. సో సేవలనే కాదు, ఆఫీస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, బిజినెస్లో, ఇంట్లో ఎక్కడున్నా, వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ యు విల్ బి డిఫరెంట్ పర్సన్. అందుకోసమే ఖచ్చితంగా నింపబడినటువంటి వాళ్ళు నింపబడాలా, నింపబడినటువంటి వాళ్ళు నింపబడాలా, నింపబడ్డ వాళ్ళు అది రిన్యూ అయ్యి ప్రతిరోజు ఇంట్లో ఎట్లా నింపబడాలా అది ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ దట్ థింగ్. అందుకే బైబిల్ అంటది, అతను ఒలివ పర్వతం మీద ఈ వాజ్ లేవియేటెడ్. ర్యాప్చర్ కాలే మెల్లగా అలా కళ్ళ ముందు పోతే ఎట్లుంటుంది? వాళ్ళ తల్లి ఉంది, బయాలజికల్ తల్లి మేరీ, జేమ్స్ ఉన్నాడు తమ్ముడు, జూడా ఉన్నాడు తమ్ముడు, అందరు సిస్టర్స్ ఉన్నారు. అందరు శిష్యుల ముందు ఇట్లా ర్యాప్చర్ కాలే, ఈ వాజ్ లేవియేటెడ్. ఎట్లుంటుంది ఒక మనిషి మన కంటి ముందు ఇట్లా వెళ్ళిపోతుంటే? కంటి ముందు పోతున్నప్పుడు చెప్పిన మాటలేం తెలుసా? మాకు ఈ టైంలో ఇజ్రాయెల్ని మాకు ఇస్తావని అడిగినారు. అవన్నీ ఏం పెట్టుకోకండి, ఇజ్రాయెల్ని మీరు సంబంధమైన వాటిని చూస్తున్నారు, కానీ అది కాదు. మీరు వెళ్ళి తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మని కొరకు మీరు వేచి ఉండాలి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు నీవు శక్తి. పెట్రోల్ లేకపోతే చిన్న బండి నడవదు, పెద్ద బండి నడవదు. పెద్ద కార్కి చిన్న కార్ కూడా పెట్రోల్ కావాలి. ప్రతి ఒక్కరికి హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఉంటేనే. కనుక ప్లీజ్ రండి. ఒకళ్ళు నింపబడిన వాళ్ళు ఉంటే యూ కెన్ కమ్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. టెల్ అదర్స్ ఆల్సో. నాకు బాగా ఐ రిమెంబర్ నేను ఒకసారి చర్చ్ తర్వాత నింపబడినాక మళ్ళీ సెకండ్ టైం అడన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గోయింగ్ టు కోయంబత్తూర్. అందరు వచ్చినారు, 2400 మంది వచ్చినారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఈవెన్ అక్కడ నుంచి ఎబ్రౌన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నా ముందు కూర్చుని లేడీస్. దినకరన్ బ్రదర్ వచ్చి కమ్ అన్నప్పుడు ఆడవాళ్ళు లెగిసి చీరల కింద పడిపోయినారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ డినామినేషన్, దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన లోపల మనకు నింపబడకపోతే ఈ లోకంలో మన శక్తితోనే సగం దూరం పోతాం, తర్వాత పోలేం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుమారో ప్లాన్ ఇట్ ఫ్రమ్ మార్నింగ్ 10 to 4 o'clock. So people can come at 12 o'clock also, because 12:30 we start the Holy Spirit. Before that salvation course చెప్తాం. It will be a tea time break. After that lunch, తర్వాత ఈవినింగ్ టీ టైం ఉంటుంది. We'll be laying hands and praying for you. You'll be really blessed. I remember నేను లాస్ట్ టైం దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకోనికే క్యాంప్ అంటే పోతే రాత్రిపూట ఈ ఒక్కసారిగా తాగిపోతాను, బాగా బియర్ తాగేసి నేను సతీష్ ఇద్దరం తాగేసి నెక్స్ట్ డే క్యాంప్కి వెళ్ళినాం. క్యాంప్కి వెళ్ళిన తర్వాత మాకైతే ఖచ్చితంగా తెలిసిన మీదకి పరిశుద్ధాత్మ రావడం, ఎందుకంటే రాత్రే తాగినాను. అది నా మెంటాలిటీ. సో యేసుప్రభు కథ చెప్తాడు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు ద స్టోరీ. ఒకడు 500 అప్పు ఉంటాడు ఒక రాజుకి, ఒకడు 5,000 ఉంటాడు. రాజు ఇద్దరిని మాఫీ చేస్తే ఇద్దరిలో రాజుని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని అడుగుతాడు. ఆబ్వియస్గా 5,000ని క్షమించిన వాడినే రాజు ప్రేమిస్తాడు. ద మోర్ ద సిన్ వి వేర్, ద మోర్ ద సిన్ ఈస్ ఫర్గివెన్, ద మోర్ ద లార్డ్ లవెత్ us. ఎంత పాపంలోకి వెళ్ళి మనం బయటకు వచ్చినామో, ఇంత పాపము క్షమించిండా అని అంత గొప్పగా ప్రభుని మనం ప్రేమిస్తాం.
సో ఐ వెంట్ దేర్. ఐ నో ఫర్ షూర్ నాకు రాడు పరిశుద్ధాత్మ, ఎందుకంటే నా గురించి నాకు తెలుసు. రాత్రి మంచి తాగిపోయానని. హోలీ స్పిరిట్ కేమ్ అండ్ హిట్ టు మీ. దట్ డే మై లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్. మీకు తెలుసు లేదు, అదే పచ్చి బట్టలతోని తుకారం గేట్కి వస్తుంటే ఇంటికి రాగానే ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో స్పిరిట్ వెళ్ళిపోయింది, వాళ్ళ మీదకి వెళ్ళిపోయి కింద పడిపోయాడు. దెన్ ఐ అండర్స్టూడ్. నేను చర్చికి ఫోన్ చేసిన, ఏమో ఇట్లా వాళ్ళకి యేసు ప్రభువు చెప్తే మా అక్క మా వదిన మంచిగా ఇట్లా అయిపోయినారంటే, బ్రదర్ నీ మీద పరిశుద్ధాత్మన. సో నోబడీ టాట్ us till then we understood slowly. Hallelujah. Let us go into the subject. 2 Peter chapter number 1. ఇంకోటి, నువ్వు ఏది చేయాలన్నా కానీ, నువ్వు బిజినెస్లో కూడా పైకి రావాలన్నా కానీ, ఇఫ్ యూఆర్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆయన నడిపిస్తాడు ప్రతిది కూడా. ఇది మినిస్ట్రీ కోసం కాదు. నువ్వు క్రైస్తవుడు అయితే తిరిగి జన్మించిన ఆత్మతో జన్మించినంత అపవాదిని బ్రతకనివ్వదు, గెలవనేది ఇక్కడ. కనుకని ఖచ్చితంగా అన్యులను చూడు, చాలామంది అడిగారు అన్యులు కన్ఫెషన్ చేయరు, ఏం చేయరు, వాళ్ళకి ఎందుకు మరి రోగం వస్తాయంటే, మంచిగా ఉంటారు కదా వాళ్ళు, కన్ఫెషన్ చేయరు, ఏం చేయరు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండే. నువ్వు చూసినావా? బైబిల్ అంటది యోబు గ్రంథంలో, వాళ్ళు స్లిపరీ గ్రౌండ్ దగ్గర ఉంటారు, ఇట్లా జారంగానే ఒకటేసారి నరకంలో పడిపోతారు. మనకు అట్లా కాదు, మనది కొడుతూ ఉంటుంది, దాన్ని మనం కొడుతుంటాము. మనం ఈ లోకంలో అట్లా విజయంలో పోతుంటాం. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు. దే ఆర్ ద స్లిపరీ గ్రౌండ్. క్షణమైన జారుకుంటారు. ఎక్కడికో తెలుసా? కాలుతున్న అగ్నిగుండంలోకి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, అది సక్సెస్ కానే కాదు. అన్యులు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళని చూసి, అందుకోసమే నువ్వు వాళ్ళని చూసి మత్సరపడొద్దు. చూడు, నేను క్వశ్చన్ చేస్తా, వాళ్ళకు ఏం చేయరు, తింటారు, తాగుతారు, వాళ్ళకి ఆరోగ్యం ఉంది. లేదు, అబద్ధం. వాళ్ళకు ఒక ఎనిమి లేడు, నీకు ఒక ఎనిమి ఉంది. వాళ్ళకు ఒక శత్రువు లేడు, ఆ శత్రువులనే పుట్టిన రాళ్ళు, ఆ శత్రువులను చీకట్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళు అపవాదితోనే నడుస్తున్నారు. మనం కూడా నడిచినాం. యేసు అంగీకరించి మనకు వాడు విరుద్ధం అయిపోయినాడు. కనుక నీ ఎనిమిదితో కొట్లానికి నీకు అభిషేకం ఉండాలా. దేవుడు నజడన యేసును ఆత్మతోను పరిశుద్ధాత్మతోను అతను అభిషేకించను కనుక ఆయన దయ్యములను వెలుగొట్టచ్చు, రోగులను స్వస్థపరచు, మంచి కార్యములు. God anointed Jesus of Nazareth with the power and the Holy Ghost, who went on doing good. Do you know what is good? To do good also in this world you should have the anointing. నువ్వు ఒకరిని క్షమించాలంటే నీకు దేవుడి అభిషేకం, జ్ఞానము, ఫేత్ ఉండాల. ప్రతి క్షణం కూడా మన మనస్సు, మన వొకాబులరీ మన మోసపరుస్తుంది. ప్రతిరోజు మన మోసపరిచేది మనుషులు కాదు, మన వాయిస్ చాలా టైట్గా ఉందంటది. దేవుని దృష్టికి అది తప్పది. దుర్నీతి అంటే ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఒప్పుకుంటే మమ్మల్ని క్షమించి మన దుర్నీతి నుంచి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మనం ఒప్పుకుంటే మన పాపముల నుంచి క్షమించి మన దుర్నీతి నుంచి పవిత్రపరచడు. దుర్నీతి అంటే తెలుసా? దుర్నీతి అంటే మన చెడ్డ దుర్నీతి అంటే తెలుసా? ఇలా టైట్గా ఉంది బిల్స్ పే చేయడానికి, దుర్నీతి అది. నీతి ఏం తెలుసా? సమృద్ధి ఉంది. దుర్నీతి అంటే నీతి కాంది. నీతి అంటే దేవుని నేచర్ కాంది. దేవుడు ఎంతవరకు చూస్తాడంటే, సైమన్ పీటరు, యేసుప్రభు ఇద్దరు బిల్స్ పే చేయరు. ఇద్దరు పే చేయరు రోమా ప్రభుత్వంకి. భయపడి లోపల మయమవుతాడు సైమన్ పీటర్కి. యేసుప్రభు వచ్చి గుర్తుపట్టి సీమోను అని ఒక స్టోరీ చెప్పిన తర్వాత, సముద్రంకి వెళ్ళి గాలం వేయి, చేప నోట్లకి నాణ్యం వస్తుంది, పోయి పట్టు, నీ పే యువర్ ట్యాక్స్ అండ్ మై ట్యాక్స్. సో దుర్నీతి అంటే ఏం తెలుసా? నీ శరీరంలో అనారోగ్యం అండి, నువ్వు అనారోగ్యం అని చెప్పడం. నీతి అంటే దేవుని స్వభావం. ఓకే, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై టైం. గో టు 2 Peter chapter number 2 and verse 1 and verse 2. కొన్ని బైబిల్లో కంఠస్థం పట్టే స్క్రిప్చర్స్ ఉంటాయి, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, నువ్వు కంఠస్థం పట్టాలా. 2nd verse, అందులో ఈ 2nd, 3rd, 4th verse నువ్వు కంఠస్థం పట్టాలి. నాకు కొన్ని నెలలు పట్టింది తెలుగులో చెప్పడానికి, ఇంగ్లీష్లో చేసిన తర్వాత. తన మహిమను బట్టి అంటే మన క్వాలిఫికేషన్ బట్టి, మన మంచితనం బట్టి కాదు. దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, అంటే తన క్యారెక్టర్ని బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఎంత స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉండని నువ్వు కష్టకాలంలో పోయి నువ్వు అప్లై చేస్తావు చూడు, అప్పుడు తెలుసు ఎంత మంచోడు దేవుడని. ఆ అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును
భక్తికిని కావలసిన వాటి అన్నిటికీ మనకు దయచేయుచున్నందున. ఓకే, 3rd verse. 2nd verse ఏమిటంటే, నేను భక్తిగా బ్రతకలేనని చెప్పొద్దు. జీవితంలో ప్రతి దానికోసము, భక్తి కోసము దేవుడు దైవశక్తి ఇచ్చేసినాడు. నేను ఒక ఆఫీస్న కరప్టెడ్ ఆఫీస్, అక్కడ అందరు మగవాళ్ళ మధ్యన పనిచేస్తున్నా, నేను బ్రతకలేని చెప్పొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు చేయలేనిది ఏది ఇవ్వడు. జీవితంకి, భక్తికి కావలసిన దైవశక్తి నీకు ఇచ్చినాడు. అది ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ఎక్కువ ప్రేయర్ చేసినందుకు కాదు, జ్ఞానంతో. నీ వాషింగ్ మిషన్ ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ప్రేయర్ చేస్తే కాదు. ఆ మాన్యుల్ చదివితే, మాన్యుల్ ఎట్లుంది, సో ఈ మాన్యుల్ కూడా చదవాలా. ఈ మాన్యుల్తోని ఆల్రెడీ దైవశక్తి నాలో ఉంది, జీవితంకి దైవశక్తి నాలో ఉంది, భక్తి కోసం. సో ఇది చదివి అప్లై చేస్తే అది దట్స్ వాట్ ఇస్ సేయింగ్. దేవుని గూర్చినట్టు మన ప్రభుని జ్ఞానం, దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలో. యేసు ప్రభు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలో. దేవుని గురించినట్టు, మన ప్రభుని యేసు గురించినట్టు అనుభవ జ్ఞానం మీకు కృపయు సమాధానము విస్తరించునుగా. ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను, వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకేమిచ్చినంటే స్క్రిప్చర్స్ ఇచ్చినాడు. స్క్రిప్చర్స్, దాన్ని ఏమంటాడు? ఆయన మనకు అమూల్యం, అత్యధికములైన వాక్యము, వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో దురాశను అనుసరించుట వలన అంటారు కదా, ఇన్ని పైసలు ఎందుకు దురాశ వాళ్ళకంటారు. చాలాసార్లు నేనేమనుకుంటుంది తెలుసా, ఒక ఎంపీ ఎమ్మెల్యే కొడుకులు ఉంటే, అరే ఎందుకు వాళ్ళు ఇక్కడ మళ్ళీ అదే రోడ్డు మీద అవన్నీ కప్పుకొని ఎండలు తిరిగి మళ్ళీ ఇంకా డబ్బులు సంపాదిస్తారు. పైసలు ఎట్లా లండన్కో అమెరికాకో పోయి ఒక మంచి విలా తీసుకొని, ఒక భార్య, ఒక పెళ్లి చేసుకొని, ఒక కారు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నిజం, నీకు రాళ్ళు నాకు ఎప్పుడు వస్తుంది. ఊరికే సపోజ్ ఒక క్రికెటర్ మళ్ళీ ఇంకా ఆ క్రికెట్ కొడుకు ఇంకా మళ్ళీ బ్యాట్ పట్టుకుని కొట్టడం ఎందుకు, ఎక్కడో మంచి దేశంలో వెళ్ళిపోయి మంచిగా ఒక విల్లా తీసుకొని ఒక బిజినెస్ పెట్టుకుని వచ్చు కదా అంటే చెయ్యరాళ్ళు. దురాశ ఉంటుంది. అలాగే బయట దానికి ఏం కావాలో? స్క్రిప్చర్స్ కావాలి. చూడు, ఆ మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనకు అమూల్యములను, అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యముతోని దురాశను అనుసరించడం వలన బై డిఫాల్ట్ భూమి మీద ఉన్నటువంటి ఎంత మంచోలైనా వాళ్ళ స్క్రిప్చర్ లేకపోతే దే విల్ బి దురాశ చేత ఈడ్చబడతారు. ఎందుకు ఇంత ఉన్న తర్వాత ఎందుకు అట్లా చేస్తారు అనిపిస్తుంది. ఒక మంచి టైంకి వచ్చిన తర్వాత వై ఆర్ఫనేజెస్ నడిపిస్తారు, ఓల్డ్ ఏజ్ నడిపించిన తర్వాత అంతున్న తర్వాత ఎందుకు చిన్నపిల్లలతోని వాళ్ళు వ్యభిచరిస్తారు, ఎందుకు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనుకుంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళకు దురాశ ఉంటుంది, ఓవర్కమ్ కనుక స్క్రిప్చర్స్ లేవు. అన్నిలైతే వదిలిపెట్టి ఇంకా అన్ని. ఓకే, చూడు, దురాశను అనుసరించే వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా, దేవుని మూలంగా వాగ్దానమా, మీరు తప్పించుకొని ఆ స్వభావం, ఆ మాట కావాల, దైవ స్వభావం, డివైన్ నేచర్ పోలిన వారిని అగునట్లు వాటిని అనుగ్రహించాలి. ఏమంటే తప్పించుకుని దైవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. అనుగ్రహించబోతాడా? సో దైవ స్వభావం, ద నేచర్, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ గివెన్ టు ఎవ్రీ వన్. నేను చాలా మెల్ల ఎందుకు పోతుంది, ఇది అర్థం కావాలా. దేవుడు మనకి తన నేచర్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చింది సార్? ఇది అన్యులకు ఇవ్వలేదు, క్రిస్టియన్ అవుతేనే. అందుకోసమే దేవుని యొక్క నేచర్ మనలో ఉంది. బైబిల్ ఏముంటుంది? అండ్ వే బై ఆర్ గివెన్ అంటు us exceedingly great and precious promises. వాక్యం అంటుడు గ్రేట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్, that by these you might be partakers of the divine nature. దేవుని యొక్క దైవికమైన స్వభావం మనలో ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? ఆటోమేటిక్గా పనిచేయదు. నువ్వు స్క్రిప్చర్స్తోనే పనిచేస్తుంది. దేవుని నేచర్ ఉంది లోపల. నేచర్ ఉంది. దేవుని నేచర్ ఉంటే వాటిలో సిక్నెస్ రావద్దు. కానీ సిక్నెస్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు, దేవుని నమ్ముకుని అంటారు.
అయితే ఆ దేవుని నేచర్ని, స్వభావాన్ని, దేవుని శక్తిని నువ్వు స్క్రిప్చర్స్తోని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ బి పార్టేక్ ఇన్ ద నేచర్ అండ్ ద పవర్ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. లెట్ us go to 2 Corinthians. Say after me, have the divine nature of God. I got the divine nature of God. I got the divine nature. నా జీవితంలో దేవుని స్వభావము కలదు. నాలో దేవుని స్వభావము కలదు. నాలో దేవుని స్వభావము కలదు. నువ్వు అడాప్ట్ చేసుకోకపోతే, కొంతమంది ఏమంటే పిల్లలు లేరనుకో, ఎవరైనా అడాప్ట్ చేసుకోతే మన జీవితం పాడైపోతుంది అంటాం. అట్లాగే నువ్వు ఇది అడాప్ట్ చేసుకోలేదనుకో, 50కో 40కో 60కో ఏజ్కి వస్తావు. ఏజ్ వచ్చినప్పుడు అపవాది నేను ట్రిప్ చేస్తుంది నీ బాడీని. మూలకు పడిన తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వు ఏది వేస్ట్ అని. ఇది రావద్దంటే ఆల్రెడీ దేవుడు నీ లోపల దైవశక్తి పెట్టినాడు, దైవ స్వభావం పెట్టినాడు. అది ఎట్లా పనిచేస్తుంది? ఆటోమేటిక్గా పనిచేయదు. ఎట్లా పనిచేస్తుంది అంటే త్రూ ద ప్రెషస్ ప్రామిసెస్, స్క్రిప్చర్స్ని లోపల వేసుకొని నువ్వు మాట్లాడుతుంటే. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5. కాగా ఎవ్వడు ఆయనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. Now therefore if any man be in Christ, he will be, లేదు he is. ఇది చదివేటప్పుడులే ఎవరికి కాదు, నా కోసమని చదువుకోవాలా. ఎవడైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కృతమైన. ఇట్స్ న్యూ క్రియేషన్, అంటే న్యూ కైండ్. ఏం జరిగిందో తెలుసుకోవాలి అక్కడ. యేసుక్రీస్తు ప్రభు క్రిస్టియన్స్ కోసం చనిపోలేదు, లోకం కోసం చనిపోయిండు. దేవుడు లోకం కోసం చనిపోయింది, క్రిస్టియన్స్ కోసం చనిపోలేదు. మరి క్రిస్టియన్స్ ఎవరంటే ఆయన చనిపోయిన తర్వాత ద రిజల్ట్ ఎవరంటే క్రిస్టియన్స్. వీఆర్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ డెత్. జీసస్ డిడ్ంట్ డై ఫర్ అ క్రిస్టియన్, బట్ అ క్రిస్టియన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన డెత్ వలన మనం నమ్ముకున్నందుకు మనం నూతన సృష్టి. అయితే బైబిల్ ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే వాడు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి నూతన అంటే ఆ న్యూ కైండ్, ఆ న్యూ టైప్. దెర్ ఇస్ సచ్ థింగ్ నెవర్ ఎగ్జిస్టెడ్. ఇది మతంకి చాలా పెద్దది. చూపిస్తాను మీకు నేను. ఏం జరిగిందంటే సిలువలో దేవుడు ప్రపంచంలో ప్రతి మానవుడు ఇలా 27th మే పుట్టేటోళ్ళు, పుట్టిన వాళ్ళందరి కోసం, గతంలో పుట్టిన వారు, ఇప్పుడు జీవిస్తున్న వారు, రేపు పుట్టబోయే వాళ్ళందరి కోసం యేసుప్రభుని పంపించింది లోకంలో. సో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి అందరి పాపములను ఆయన మీద తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దేవుని మైండ్లో యేసు చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు. కెన్ యు గో టు Romans 6:4. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుడు భూమి మీద ప్రతి మానవుడు, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు వాళ్ళ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. వాళ్ళ పాపమును తీసుకున్నాడు, వాళ్ళ రోగమును తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలోకి ఏం జరగదు, వాళ్ళు అంగీకరించేంత వరకు కూడా. సో బైబిల్ అంటుంది, ఎప్పుడైనా నువ్వు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అంటే ఒక్కసారి ప్రభుని అంగీకరించినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు, యేసు ప్రభు పాతి పెట్టబడ్డప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు. ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు మృతులకి లేచినప్పుడు నువ్వు లెగిసినావు. కానీ ఎట్లా లెగిస్తాను? నూతన సృష్టి. కెన్ యు గో టు 5th verse?
ఓకే. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారం, ఆయన పునరుద్ధాము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యం గలవారమే ఉందము. 6th verse. Knowing this, that the old man is crucified. ఓల్డ్ మ్యాన్, మొదటి తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాం మనం. ఆ వ్యక్తి ఎవరంటే తండ్రిది జీవం వచ్చింది, తల్లిది శరీరం వచ్చింది. ప్రతి ఒక్కరికి భూమి మీద తండ్రిది జీవం వస్తుంది, తల్లిది శరీరం వచ్చి ఈ లోకంలో జన్మిస్తాం. దాట్స్ కల్ బయాలజికల్ పేరెంట్స్ వాళ్ళు. సో ఆ పాత మనిషి ఎవరైతే ఆత్మ ఉన్నాడో, తండ్రి ద్వారా వచ్చిన జీవము, ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తున్నాడు. ఏమనగా మనం ఇక పాపములకు దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువబెట్టని ఎరుగుదము. ఓకే, నోయింగ్ దట్ ద ఓల్డ్ మ్యాన్ ఇస్ స్టాప్ విత్ ఇట్. ఓకే, knowing this, that the old man is crucified with him, that the body of sin might. Old man is crucified. పాత మనిషి యేసు ప్రభుతో క్రూసిఫై చేయబడ్డాడు. తిరిగి జన్మించి లెగిసిన తర్వాత ఆయన యేసు ప్రభు అంగీకరించినాక నూతన సృష్టి. బైబిల్ అంటుంది ఎవరైనా కానీ యేసు ప్రభు అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిని ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఉదాహరణకి అలా ఆస్క్ ఎ క్వశ్చన్, పుట్టినాక హ్యూమన్ బీయింగ్సా, మనం పుట్టకతోనే హ్యూమన్ బీయింగ్సా? మనం పుట్టినాక హ్యూమన్ బీయింగ్స్ అవుతామా, పుట్టగానే అవుతామా? మనం పుట్టినాక మన హ్యూమన్ బీయింగ్స్ కానికే, మానవులు కానికే ఏం చేయాలా మనం? వై ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో అంటే, దిస్ సబ్జెక్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, యు నో హూ యు ఆర్, యు విల్ నాట్ అలౌ ద సిక్నెస్ టు కమ్ టు యువర్ బాడీ. నువ్వు పుట్టిన తర్వాత ఎప్పుడు మానవుని అవుతావు? నువ్వు జన్మంతోనే మానవునిగా జన్మిస్తావు. అయితే పుట్టిన తర్వాత నీకు ఎవరు మానవులని చెప్పని అక్కర్లే. నువ్వు ఒక్కసారి ప్రభుని అంగీకరించగానే అప్పుడే నూతన సృష్టిని. నువ్వు నూతన సృష్టి కావడానికి నువ్వు ఇలా తల్లి జన్మవేగానే వీఆర్ హ్యూమన్స్, తిరిగి జన్మించగానే నూతన సృష్టి. ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆడంతోని మానవులందరూ పుట్టిన తర్వాత ఆయన మొదటి ఆదాము జీవించు ఆత్మ అతను దేవునికి అవిధేయుడైన తర్వాత, అందును బట్టి ద ఫస్ట్ ఆడమ్ వాజ్ ఎ లివింగ్ సోల్. ఈ వాజ్ లివింగ్. అతను అవిధేయుడని కనుక పాపం వచ్చింది అతనిలో. పాపం వచ్చి ఈ పాపం అందరిలో సంక్రమిస్తూ అట్లా పిల్లలు పుడుతున్నారు. పుట్టుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఉంది కనుక చనిపోయి నరకం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్న సమయంలో రెండవ ఆడమ్ వచ్చినాడు. అందుకు అతను వచ్చి, కెన్ యు గో టు జాన్ చాప్టర్ నెంబర్ 6, అతను రావడంతోనే త్రాగుడు మానేసుకోండి, వ్యభిచారం మానేసుకోండి, చెడ్డ పనులు మానేసుకోండి, ఏం చెప్పలే యేసు ప్రభు ఇవన్నీ. He didn't come and he dealt with the sin. He didn't come and he never said instead about sin, ఇది చేయదా చేంజ్. And wrong, and first message was 3 and verse 3, John 3 and verse 3. ఎందుకంటే ఆదాము ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరూ పాప స్వభావం కనుక నరకానికి వెళ్ళిపోవాలి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Assuredly I say unto you, verily I say unto you, except a man be born again cannot see the kingdom. Very slowly. ఒక మనుషుడు తిరిగి జన్మించడం అంటే తెలుసు మీకు, పుట్టడం. తిరిగి అనేది అర్థం కావాలి. తిరిగి అంటే మళ్ళీ అని కాదు, తిరిగి అంటే అనోథాన్. మెల్లగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి we will go. సో యేసు ప్రభు చెప్పింది త్రాగుడు మానేసుకోండి, వ్యభిచారం మానేసుకోండి అని చెప్పలేదు. ఫస్ట్ రాగానే చెప్పిండు, మీరు ఫస్ట్ ఆడంతో పుట్టినారు కనుక ఖచ్చితంగా బై డిఫాల్ట్ పాపం ఉంటుంది కనుక నరకం పోవాలి. కానీ అందుకోసం మీరు తిరిగి జన్మించాలా. ఒకసారి జన్మించిన కనుక ఆడం వలన నరకంకి పోవాలి, మీరు పాపం ఉంటుంది. కానీ తిరిగి తిరిగి అంటే పైనుంచి జన్మించాలి. మళ్ళీ చెప్దాం అక్కడ నుంచి. సో ఐ సెడ్ యూ, ఎక్సెప్ట్ మ్యాన్ ఇస్ బోర్న్ అగైన్. బోర్న్ అంటేనేమో జన్మించడము, అగైన్ అంటే ఏంటో తెలుసా? పైనుండి. ప్రతి ఒక్కరు భూమి మీద కింద నుంచి జన్మిస్తారు భూమి మీద. కానీ ఒకే ఒక వ్యక్తి, అతను మానవుడు ఉండాలా, అతని జన్మము స్త్రీ నుంచి ఉండాలా, కానీ జన్మం పైనుంచి ఉండాలి. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే మనం జీవిస్తాం. సో ఎవ్రీ మ్యాన్
Whoever came into this world, they came to the life given by life through the same life which Adam had. Jesus said, "Assuredly I say to you, if one is born from above, born again," అంటే తిరిగి జన్మించంటే మళ్ళీ అని కాదు, తిరిగి అంటే పైనుంచి జన్మిస్తేనే పరలోకానికి వెళ్తాడు, కింద నుంచి జన్మించాడు నరకంకి పోతాడు. 6వ వచనం చూద్దాం మీకు. 6వ వచనం. శరీర మూలముగా జన్మించది శరీరం అంటే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు అట్లాగే పుడతారు, పాపంలో పుడతారు, పాపస్వభావం ఉంటుంది, నరకం వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఆత్మ మూలంగా జన్మించది ఆత్మయ్య ఉన్నది. అంటే దట్ ఈస్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్. నువ్వు ఎంత గొప్ప వ్యక్తి, మహానీయుడు ఉండొచ్చు, నువ్వు మహానుభావుడు, నీకు పుట్టిన పిల్లలు నువ్వు కూడా నరకంకే పోవాలా. దట్ థింగ్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, అంతే ఫ్లెష్ అది. బికాస్ ఆడమ్స్ నేచర్ ఈస్ దేర్. మనం ఏం చేసిన 2 Peterలో వీ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్, డివైన్ నేచర్. క్రిస్టియన్స్ హ్యావ్ డివైన్ నేచర్, బట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే క్యారీ ద నేచర్ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ ఆడమ్. అందుకే శరీర మూలంగా జన్మించది శరీరమే అంటే ఫస్ట్ జన్మ తల్లిదండ్రుల ద్వారా. ఆత్మ మూలంగా జన్మించది ఆత్మయ్య ఉన్నది. గో బ్యాక్ టు 5th verse, 3rd verse. ఇట్ టుక్ మీ కొన్ని ఇయర్స్ బట్టి నాకు ఈ స్క్రిప్చర్ అర్థం కానీ. ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎట్లా జన్మించాలి? క్రొత్తగా కాదు, ఒకడు పైనుండి జన్మించాలి. క్రొత్తగా అంటే న్యూ అనుకుంటాం, కరెక్ట్ మీనింగ్ అంటే అనథాన్, ANTHON, అనథాన్ అంటే తెలుసా, పైనుంచి జన్మించాల. అందుకే మేరీకి ఆమె ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దూత వచ్చింది ఒక గ్రీటింగ్స్ తీసుకొని, హైలీ ఫేవర్డ్ మేరీ, యూ విల్ కన్సీవ్ ఇన్ యువర్ హోమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ చైల్డ్. నువ్వు గర్భం దాల్చి కొడుకును అంటావు అంటే ఆమె కరెక్ట్ అడిగింది, హ్యూమన్ బీయింగ్ కనుక. ఓకే చెప్పు నాకు, నేను పురుషుని ఎరగని దాన్ని, పురుషుని కలవలేదు, నాకెట్లా సంభవిస్తుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు ఏం చెప్పినాడు? ద పవర్ ఫ్రమ్ బిలోనా హైయెస్ట్, ద పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చి ఈమెను కమ్ముకుంటుంది నేను. అప్పుడు నువ్వు గర్భం దాల్స్తావు. ఒకే ఒక వ్యక్తి తల్లి గర్భంలోకి జన్మించాలా, కానీ అతని జన్మం మాత్రం ఆరిజిన్ పైనుంచి ఉండాలి. ఆ వ్యక్తి ద్వారానే నమ్ముకుంటే అతను కూడా మానవుడై ఉండాలా, కానీ పైనుంచి పుట్టాలా. అతను ఆరిజిన్ పైనుంచి ఉండాలా, తల్లి శరీరం నుంచి పుట్టాలా. ఆ వ్యక్తి జీవం ఉంటేనే మనం ఈ లోకంలో పరలోకం పోతాం. అందుకోసమే దేవుడు చూసినాడు. సో he said, "Favored Mary, you will conceive in your womb and bring forth a son when the power of the highest," తెలుగులో సర్వోన్నతుని శక్తి, సర్వంలో ఉన్నతమైన శక్తిని మీదకి వస్తుంది, పైనుంచి వచ్చినప్పుడు నువ్వు గర్భం దాల్చి కొడుకుని అంటావు. సో ఆ రెండవ ఆదాం, రోమన్ చాప్టర్ నంబర్ 5 and verse 19. ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన, ఎవరు? ఆడమ్. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేవి పాపాలు కావవి. మనం ఇప్పుడు డోరీమ్యాన్ చూసినాం, లేకపోతే తప్పులు మాట్లాడినాం, అవన్నీ దేవుడి దృష్టికి పాపాలు కావవి. నేను మీకు ప్రూవ్ చేస్తాను, నేను చేయమని చెప్తలేను, నేను మీకు అవన్నీ చేయమని చెప్తలేను. మీ సిన్తోని దేవుడు డీల్ చేసినాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం యొక్క సిన్తో దేవుడు డీల్ చేసినాడు. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడి తీరు. మనం ఎందుకు తల్లిదండ్రుల ద్వారా పాపం జన్మించడం తెలుసా? ఏం తప్పు చేయలే, ఆడమ్ వలన జన్మించడం. అట్లా ఆడమ్ వలన మన తల్లిదండ్రులు మనము పాపంలో జన్మించం, ఏమి చేయలే, పుడితే పాపాత్కులం. ఈ లోకంలో పుడితే ఆడమ్ వల్ల పుట్టినాం కనుక పాపాత్కులం. ఏలయనగా ఒక మనిషిని అంటే ఫస్ట్ ఆడమ్ అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరు, అలాగే ఒకని విధేయత అంటే కడపటి ఆదాం వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. పాపానికి ఆపోజిట్ ఏంది సార్? పరిశుద్ధత కాదు, నీతి. పాపం అంటే ఒక స్వభావం, అది పాపం అంటే స్వభావం. పాపం అంటే దొంగతనం, త్రాగుడు, వ్యభిచారం కాదు. పాపం అంటే అవిధేయత, చెయ్యొద్దంటే చేసిండు. ఆ ఒక్క మాట కోసం ప్రపంచం అంతా మీదకి వచ్చింది. అందుకోసమే యేసుప్రభు వచ్చి అన్ని పాపాలు తీసుకుండా ఒక పాపం తీసుకెళ్ళిపోయిండు.
అన్ని పాపాలు తీసుకోబోయాడు. జాన్ 1:29. అన్ని పాపాలు ఏం తీసుకోబోలే. ఆయన మన త్రాగుడికి, ప్రపంచంలో వ్యభిచారం, వాటికి ఏం చనిపోలేదు ఆయన. వాటి కోసం నరకం పోతలేం మనం. నిజంగా చెప్పండి, నువ్వు పుట్టినప్పుడు నీలో పాపం ఉందా లేదా? ఏం తప్పు చేసిన పాపం ఉంది? ఆదం కోసం ఆదం చేసినందుకు పాపంలో పుట్టినాం. మనం ఏం తప్పు చేయలే. బై డిఫాల్ట్ మనం పాపాత్కులం, అందుకే నరకం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ప్రభుని అంగీకరిస్తే బై డిఫాల్ట్ నీతిమంతునివి. సో నువ్వు దేవుని నమ్ముకోక ముందుకు మనుషులు తల్లిదండ్రులు జన్మనిచ్చినాక పాపాత్కుని నువ్వు పెరిగి ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు పాపం ఉంది కనుక ఆడంది నరకం పోతావు. సో దేవుని దృష్టి నువ్వు పాపాత్కుడివే. అట్లాగే ఒకసారి యేసుప్రభువుని అంగీకరించాక ఎన్ని తప్పులు చేయమని చెప్తలేను, తప్పులు చేరినా నువ్వు దేవుని దృష్టి నీతిమంతునే, పరలోకం పోతావు. నేచర్ లోపల వచ్చేసింది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో మర్నాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు, ఏకవచనం బహువచనమా, లోకం మీదకి పాపం వచ్చింది. ఒకే పాపం, అవిధేయత. ఆ పాపం ఒక్కటి దానికోసం దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఇట్ టుక్ అవుట్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్, ద సిన్ విచ్ కేమ్ ఫ్రమ్ ఆడమ్, నాట్ వాట్ వి డు ఆల్ ద మిస్టేక్. అంటే క్రిస్టియన్స్ ఆ ప్రాబ్లం ఏంటంటే, తప్పులు జరిగితే పాపిని అని నోరుతోనే మరణం తెచ్చుకుంటారు. నీకు నేచర్ కొని చెప్తాను. అందుకోసం నీలో దైవిక స్వభావం ఉంది. డివైన్ నేచర్ ఇస్ బిన్ గివెన్ టు యూ. యూ షుడ్ నో డివైన్ నేచర్. చాలా వీళ్ళతో చెప్పాలి ప్రతిరోజు, ఐ హావ్ ద డివైన్ నేచర్, హ్యావ్ ద డివైన్ నేచర్. ఐ హావ్ పీపుల్ వాంట్ టు లైక్ షారూక్ ఖాన్ లాగా ఉండాలనుకుంటారు, కాజల్ లాగా ఉండాలనుకుంటారు. బట్ గాడ్ సెడ్ ఐ హావ్ యువర్ నేచర్. డినై ఇట్. నువ్వు ఇంత చాలా చెప్పాలి, ఐ హావ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. You have the nature of God. So when you have a nature, a time comes, God cannot be sick, so I cannot be sick. Cannot sickness. అక్కడ వరకు వస్తావు. You should know what God gave and you should know who you are. You have the divine nature. దైవికమైన స్వభావం నీకు ఉన్నది. నువ్వు చూడు, తల్లిదండ్రులు, బాలికల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళకి నడుస్తారు, వాళ్ళ అమ్మలాగా నడవే. నీకు వాళ్ళు యాక్టింగ్కి ఏం పోనక్కర్లేదు. వాళ్ళు పుట్టినాక పెద్దగా వాళ్ళ మమ్మీలాగా నడుస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ పోయిన ట్రైనింగ్కి పోలి లోపల ఉంది. నువ్వు తిరిగి జన్మించినాక దేవుని స్వభావం నీలో ఉంది. గో బ్యాక్ టు దట్ Romans 5 and verse 7:19. 5:19. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడితిరో, ఆదం వాళ్ళందరం పాపాత్కులమైనము, అలాగే తిరిగి జన్మించినాక ఒక సెకండ్ ఆడమ్, ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారా? చేయబోతామా? చేయబడి వి బికేమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. గో బ్యాక్ టు 21st verse. ఈ 21st verse అర్థమైతే మిలియన్. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలింది భూమి మీద. అసలు భూమి మీద మరణం ఎందుకు వచ్చింది? పాపంతో, డిసోబీడియన్స్. అయితే ఏదైనా తోటలో పాపము మరణమును ఆధారం చేసుకొని వెళ్ళింది. పాపం వెళ్ళింది భూమి మీద. ఎట్లా వెళ్ళింది తెలుసా? మరణం ద్వారా. ఆదం పాపం చేసిండు, పాపము మరణం తీసుకొచ్చింది. ఆ పాపము మరణము ద్వారా అందరిని ఏలుకుంటూ వచ్చింది, అందరినీ కంట్రోల్ చేస్తుంది భూమి మీద. దట్స్ వాట్ ఇస్ సేయింగ్. అండ్ నువ్వు పాపం మరణమును ఆధారము చేసుకుని ఎలా ఏలను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మనకు ప్రభుని యేసుక్రీస్తు మూలంగా నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ అగైన్. అలాగే నిత్య జీవము కలుగుటకై, నిత్య జీవం లోపల ఉండనికే. పరలోకముకు వెనక నిత్య జీవం రాదు, నిత్య జీవం లోపలనే ఉంటుంది. తిరిగి ఇక్కడ భూమి మీద ఉన్న నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా. దేని ద్వారా? ఆడ మగ, మంచి చెడు, చీకటి వెలుగు, పాపము పరిశుద్ధత కాదు. పాపము ఆడ మగ, మంచి చెడు, చీకటి వెలుగు. పాపం ఆపోజిట్ ఏంది? నీతి. మనకు పాపం అంటే పరిశుద్ధత. పాపం అంటే ఒక నేచర్. నీతి అంటే దేవుని నేచర్. సో నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవుని నేచర్ నీకు వచ్చింది. నీ శరీరంలో, నీ మనసులో తప్పిదాలు జరుగుతాయి, కానీ నువ్వు పాపాత్కుని కావు. బికాజ్ ద నేచర్ ఈజ్ ఇన్సైడ్. అది చెప్తున్నాడు. ఆయనను నిత్య జీవము, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా. అంటే ఏంటో తెలుసా? నువ్వు క్రిస్టియన్ అయితే
నీలో పొరపాట్లు జరిగినాయి అనుకో, దేవుని కృప కంటే నీ పొరపాట్లు పెద్దవి కావు. ఎందుకంటే నీ లోపల నీతి స్వభావం ఉంది. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ బిన్ సప్లాంటెడ్ టు యువర్ స్పిరిట్. లోపల వచ్చింది కనుక వెన్ సంథింగ్ గోస్ రాంగ్, సో గ్రేస్ అబౌండ్స్ వెర్ సిన్ అబౌండ్ త్రూ ద రైచియస్నెస్. అందరికి కాదు, అది మనకే. అది ఓకే.